అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం మన దేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలను అందించింది. అయితే మన దేశానికి స్వాతంత్రం, గణతంత్రం రావడానికి ఎంతోమంది మహానుభావులు త్యాగాలను చేస్తేనే మనకు ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే వారి త్యాగాలను మనం మర్చిపోకుండా ముఖ్యంగా వారి కలలను సాకారం చేయడం మన బాధ్యత. ప్రతి పౌరుడికి బాధ్యతలను, కొన్ని హక్కులను రాజ్యాంగం అయితే అందించింది. మనము మన హక్కులను అనుభవిస్తూ మన బాధ్యతలను నిర్వర్తించడమే మన అంటే భారత పౌరుని యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. అలా ఉన్నప్పుడే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క భారత పౌరుడు తమ హక్కులను తెలుసుకోవాలి, తమ బాధ్యతలను తెలుసుకోవాలి, అవి ఎలా అనుభవించాలో, ఎలా నిర్వర్తించాలో తెలుసుకుంటేనే మనము ఈ భారతదేశంలో ఒక మంచి పౌరుడిగా గుర్తించబడతామన్నమాట. అయితే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళందరికీ కూడా మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, మనకు గణతంత్రం రావడానికి ఎంతమంది త్యాగం చేస్తే మనకు ఇలా గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాము అనేవి కూడా పిల్లలకు మనం చెప్పి మనకున్న హక్కులేంటి, మనకున్న బాధ్యతలు ఏంటి, మనం ఈ దేశంలో ఏ విధంగా జీవించాలి అనేది మనం పిల్లలకు నేర్పిస్తేనే వారు అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి పౌరుడిగా ఎదగడానికి మనం కృషి చేసిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడికి మనము మన స్వాతంత్రం రావడానికి కృషి చేసిన మహానుభావుల గురించి, మన గణతంత్రం రావడానికి కృషి చేసిన మహానుభావుల గురించి మనమైతే చెప్పాలి. అంటే ఈ ఒక్కరోజు చెప్పడమే కాదండి, మనకు సమయం వచ్చినప్పుడు, ఎప్పుడు సమయం వస్తే అప్పుడు వీటి గురించి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వారు కూడా ఒక మంచి పౌరునిగా ఈ భారతదేశంలో ఎదుగుతారనమాట. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఇవి తెలుసుకుంటే మన భారతదేశం ఎంతో అత్యున్నతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలకు మనము చెప్దామండి. మరొక్కసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. థ్యాంక్ యూ.